Praise the Lord, everyone. All of you stand up once again. Once, please. Stand up, everyone. ఎన్నో రోజు ఈరోజు 10th డే. ఏంటి మన థీమ్ ఏంటి? సోల్జర్స్. సోల్జర్స్ ఏం చేస్తారు? ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. ఈరోజు మనం అందరము బ్రదర్స్ సిస్టర్స్ కాకుండా సోల్జర్స్ అని పిలుచుకున్నాం, సరేనా? మీ పక్కన వాళ్ళకి ప్రైజ్ లార్డ్ సోల్జర్ అని చెప్పండి. ప్రైజ్ లార్డ్ సోల్జర్స్, ఓకేనా? ఇంకా ఇప్పుడు నేను ఏది అడిగినా సరే ఎస్ సార్ అనాలి. ఏమంటారు? ఎస్ సార్. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? వెరీ గుడ్. సిట్ డౌన్. అయితే ఈరోజు మనం ఒక పర్సన్ గురించి తెలుసుకుందాము, సరేనా? నానా కీప్ క్వైట్ ప్లీజ్. ప్లీజ్ కీప్ క్వైట్. ప్రతిసారి అనకూడదు, సరేనా? ప్రోవర్బ్స్ అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి బైబిల్. ప్రోవర్బ్స్, ఓకేనా? ఒక అబ్బాయి గురించి తెలుసుకుందాం ఈరోజు. అతను వాజ్ బోర్న్ ఇన్ నాటింగ్హామ్ ఆన్ ఎప్పుడు చదవాలి? మీరు చదవాలా? ఎస్, 10th April 1829 అనమాట. కనిపిస్తుంది కదా అందరికి? 1829. ఎట్ ద ఏజ్ ఆఫ్ 13, దట్ ఈస్ 1842. 1842లో హీ వర్క్ ఫర్ హిజ్ ఫ్యామిలీ. అంటే 13 సంవత్సరాల వయసులోనే అతను తన ఫ్యామిలీ కోసం పనిచేయాల్సి వచ్చింది. ఎవరైనా చేస్తారా ఫ్యామిలీ కోసం? ఎర్న్ చేస్తారా ఎవరైనా ఆ ఏజ్లో? ఇప్పుడు మీలో ఉన్నారు కదా 13 ఏజ్, ఎవరైనా ఎర్న్ చేస్తున్నారా? చదువుకుంటున్నారా? చదువుకుంటారు. కానీ ఈ అబ్బాయి 13 సంవత్సరాల ఏజ్లో ఎర్న్ చేస్తున్నాడు ఫ్యామిలీ కోసం. అండ్ ఎక్కడ పని చేస్తున్నాడు? ఇక్కడ చూడండి, పాన్ బ్రోకర్స్ అంటే వడ్డీ వ్యాపారం, అంటే డబ్బులు వడ్డీకి ఇస్తారు కదా, పాన్ బ్రోకర్స్ అంటారు, వాళ్ళ దగ్గర పని చేసినాడు. ఇంకా అట్ ద ఏజ్ ఆఫ్ 15, అంటే దట్ ఈజ్ 1844లో ఆయనకి 15 సంవత్సరాలు. హ్యాడ్ ఎ గ్రేట్ చేంజ్ పాస్ ఓవర్ మీ దట్ ఇన్ ఓపెన్ స్ట్రీట్స్. అంటే ఓపెన్ అంటే మన వీధుల్లో సువార్త జరుగుతూ ఉంటే అక్కడ జరిగిన బహిరంగ సభల్లో నాలో ఒక గొప్ప మార్పు వచ్చింది అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 15, అంటే మీరు 10th క్లాస్ అవుతున్నారు కదా మీ ఏజ్లో, ఓకేనా? నెక్స్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 17, దట్ ఈస్ 18, yes, he delivered the first sermon in Kid Street. అంటే ఒక అతని ద్వారా ఆయన ఎవరు? గ్రీన్బరీ అనే ఆయన యొక్క ప్రసంగాలు విని ఆయన యొక్క గ్రూప్లో జాయిన్ అవుతాడు. ఏంటి ఆ గ్రూపు? అక్కడ ఉంది, చదవండి. అక్కడ కనిపిస్తుంది కదా, జాయిన్ ఏ గ్రూప్ ఆఫ్ ఫెలో బిలీవర్స్ అనే గ్రూప్ లో జాయిన్ అయ్యి అక్కడ ఫస్ట్ సెర్మన్ అంటే కిడ్ స్ట్రీట్ అనే ఒక వీధిలో ఆయన మొట్టమొదటి ప్రసంగం చేసినాడు. చేస్తారా మీరు? మెమరీ వర్స్ చదవండి, బైబిల్ చదవండి అంటేనే సైలెంట్గా ఉంటున్నారు. ఎవరు మీరు? సోల్జర్స్ ఎలా ఉంటారు? అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు? ఆల్వేస్. అర్థమవుతుందా? ఆల్వేస్. ఎప్పుడు లేస్తున్నారు మీరు మార్నింగ్? నిజం చెప్పు. వీబీఎస్ గురించి అందరు లెగుస్తా ఉన్నారు. సరే, తర్వాత నెక్స్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 26, దట్ ఈస్ 1855లో హీ గాట్ మ్యారీడ్ అనమాట. తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 83, దట్ ఈస్ 1912, ద ఓల్డ్ వారియర్ లేడ్ డౌన్ హిస్ స్వర్డ్. ఆయన ఖడ్గాన్ని దించేసినాడు, అంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు అనేసి, ఓకేనా? ఈయన 13 ఏజ్లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది అంటే, ఎందుకు పని చేస్తారు చెప్పండి? ఎర్న్ చేసేవాళ్ళు లేకపోతే ఎర్న్ చేస్తాం, అంతేనా కాదా? ఆర్ ఏబుల్ టు ఫాలో? ఎస్, వెరీ గుడ్. ఏం చేస్తున్నాడు? 13 ఏజ్లో ఎర్న్ చేస్తున్నాడు. ఎందుకు ఎర్న్ చేస్తున్నాడు? ఎర్న్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో లేరు. అంటే ఏంటి? ఫాదర్ లేడు. అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఫాదర్ పాస్డ్ అవే అనమాట. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఇంటిని అస్సలు పట్టించుకోలేదు వాళ్ళ నాన్న. పట్టించుకోకుండా డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించేసినాడు, జాబ్ చేసినాడు, బిజినెస్ చేసినాడు. కానీ ఒకసారి అదంతా పోయేసరికి ఏమైపోయింది? మనస్తాపం పొంది కుంగిపోయి చనిపోయినాడు అనమాట. చనిపోయినసరికి వాళ్ళమ్మ ఇక చిన్న కుట్లు, అల్లికలు, కాటన్ అవన్నీ సేల్ చేస్తా సంపాదిస్తుంది. కానీ వీళ్ళ ఇంట్లో మొత్తం 5 మెంబర్స్, అందులో ఇతను సెకండ్ పర్సన్, ఓకేనా? అతనికి ఒక అన్న, 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఎంతమంది? ఒక అన్నయ్య, 3 చెల్లెలు ఉన్నారు. ఒక అన్నయ్య కూడా తన సెకండ్ బర్త్డే రోజు అతను కూడా చనిపోయినాడు.
సెకండ్ బర్త్డే రోజు. ఓకేనా? ఇంక ఇప్పుడు ఎవరున్నారు? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్. ఎవరు? పేరు లాస్ట్లో చెప్తాను. మీకు ఏమైనా తెలుసా? ఎనీబడి? సరే, ఇప్పుడు ఇంకెవరు? ముగ్గురు సిస్టర్స్, వాళ్ళ మమ్మీ. ఇంకా ఈయనే కదా అరేంజ్ చేయాల్సింది. అట్లా అందుకనే ఆ ఏజ్లో అరేంజ్ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? వెరీ గుడ్. అయితే ఇందాక ఏం చేసినాం? ఫెలో బిలీవర్స్లో జాయిన్ అయ్యాడు కదా. జాయిన్ అయిన తర్వాత దేవుడు ఇంతో మాట్లాడాను అనమాట. ఏంటి? సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, యాజ్ పర్ మార్క్ 16:15 ఉంది కదా. దాని ప్రకారము ఏంటి? దేవుడు మాట్లాడుతుంటే నేను వెళ్ళి లోకానికి అందరికీ సువార్త చెప్పాలి, ఈ సంతోషం నేనే కాదు అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటుండే. అయితే ఈయన ఎక్కడైతే జాయిన్ అయ్యాడో, నేను డినామినేషన్స్ పేర్లు ఏమి చెప్పట్లేదు, సరేనా? ఎందులో జాయిన్ అయ్యాడో వాళ్ళు ఏమంటున్నారంటే మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి. అర్థమవుతుందా? పర్మిషన్ ఇవ్వము. అందుకని వాళ్ళందరూ పాస్టర్స్ అందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిన అనమాట. నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నావు? అట్లా చేయడానికి నీకు పర్మిషన్ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అప్పటికి ఈయనకి మ్యారేజ్ అయిపోయింది అనమాట. చూసుకున్నది ఇందాక 1855లో అట్ ద ఏజ్ ఆఫ్ 26 he got married to అయితే ఏమైంది? పర్మిషన్ ఇయ్యము అని చెప్పేసి అనేసరికి ఇంకా అట్లా జరుగుతూ ఉన్నప్పుడే ఏమైపోయింది? మీరు నాకు పర్మిషన్ ఇచ్చేదేంది? నాకు దేవుడు పిలిచినాడు, దేవుడు చెప్పిన మాట నేను వినాలి అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసుకొని మీటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయినాడు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఏంటి ఇట్లా వెళ్ళిపోయినాడు అని చెప్పేసి. అర్థమవుతుందా? అయితే ఒకసారి చదవండి అది. బాయ్స్, his people. Girls, అరే పెద్దగా చదవండి సోల్జర్స్ మీరు. ఇక్కడ ఏముంది? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. అంటే ఎవ్రీ పర్సన్ని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు పైకెత్తున్నాడు. అంటే ప్రతి పర్సన్ ఇంపార్టెంట్, ఎవ్రీ పర్సన్ యూనిక్ అనమాట. అర్థమవుతుందా? మీలాగా ఇంకోరు ఉంటారా? మీ ఇంట్లో మీ అక్కో, మీ తమ్ముడో, మీ లేదా బాబాయ్లు, అంకుల్స్, ఆంటీసు, బ్రదర్స్ ఉంటారు. మీలాగా జిరాక్స్ ఉంటారా? ఎవరు ఉండరు. అర్థమవుతుందా? ట్విన్స్ అయినా సరే ఏదో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అవునా? కానీ చూసారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమవుతుందా? యు ఆర్ ఏ యూనిక్ పర్సన్. ఆ విధంగా ఆయన ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఇంకా వీధుల్లోకి వెళ్ళిపోయినాడు. అంటే దేవుడు వచ్చేస్తాడా? దేవుడు వచ్చి లేపుతాడా? మన ద్వారానే సువార్త ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. యాజ్ పర్ మార్క్ 16:15 ప్రకారం ఏం చెప్పినాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ప్రోబ్స్ 27:7 తీయండి ఫాస్ట్గా. ఒకళ్ళు ఇంగ్లీష్లో, ఒకళ్ళు తెలుగులో చదవాలి. 27:7. Satisfied soul loathes the honey, but to a hungry soul every bitter thing is sweet. Every bitter thing is sweet. హంగ్రీ సోల్కి ప్రతి ఒక్కటి తీయగానే ఉంటుంది. అందుకని ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు కాబట్టి చెత్త కుప్పలను తీసుకొని తింటున్నాడు. ఎవరైనా తింటారా మీరు? ఈవెన్ ప్లేట్లోంచి కింద పడితే కూడా, డైనింగ్ టేబుల్ క్లీన్గానే ఉన్నా కూడా మనం తీసుకోం, కింద పడిపోయింది. కానీ ఆకలి తీరిన వాడు ఏం చేస్తాడంట? తేనె పట్టును కూడా, అంటే తేనె ఇచ్చినా సరే తొక్కుకుంటా వెళ్ళిపోతాడు. ప్రాబ్స్ 27:7లో అదే ఉంది. ఇంకోటి ఏముంది? ఆకలి కొనిన వాడికి ఏ పదార్థం చేదు ఇచ్చినా సరే తీయగా ఉంటుంది. కాబట్టి ఇగో ఆ బాలుడు ఏం చేస్తున్నాడు? డస్ట్బిన్ నుంచి తీసుకొని తింటా ఉంటుంది. ఇంకొక పిల్లోడు వచ్చి అడుగుతా అంటే అక్కడ అంత దీనస్థితి ఉండిపోయింది. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అది? ఎందుకు చూపిస్తున్నాను? ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ పర్సన్ ఇక్కడికి వెళ్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? విచ్ ఈజ్ ఇన్ ఇంగ్లాండ్ సిటీ. ఇంగ్లాండ్ సిటీలో ఈస్ట్ ఎండ్లో ఉందన్నమాట. తూర్పు దిక్కున ఎండ్లో ఉంది ఈస్ట్ ఎండ్ సిటీకి. ఇట్లాంటి సిటీకి ఎవరైనా వెళ్తారా? స్లమ్లోకి. ఇందులో వాక్యం మనం చూసుకున్నాం కదా, పేదలను దరిద్రులను లేవనెత్తివాడు ఆయనే. ఎవరు? అది వెళ్ళేసరికి ఏమైంది? ఇమీడియట్గా, ఓ నువ్వు మా కోసం వచ్చావా, దేవుడు నువ్వు మాకు చెప్తున్నావా అని చెప్పేసి స్వీకరించినారా? ఏమైంది? ఆయన కన్నుకి ఏమైంది? నల్లగా ఉంది. ఒక గుద్దు గుద్దినారనమాట. గుద్దేసరికి ఏమైంది? కన్ను నల్లగా అయిపోయింది. అయినా సరే డిసప్పాయింట్ అవ్వలేదు. ఏం చేసినాడు? సరే అని చెప్పేసి వీధుల్లోకి వెళ్తామంటే ఇగో ఈ పాప ఉంది కదా, ఆ పాప వచ్చేసి అంకుల్ ప్లీజ్ బై ఏ మ్యాచ్ బాక్స్
ఇట్ ఈస్ కాస్ట్ యూ ఎ సింగిల్ పెన్నీ అని చెప్పేసి. అంటే ఒక్క పైసనే ఇది, దయచేసి ప్లీజ్ నా దగ్గర కొనుక్కోరా అని చెప్పి ఆ చిన్న పాప అడుగుతుంది. ఏమడుగుతుంది, ఏం సేల్ చేస్తుంది? ఇక్కడ మ్యాచ్ బాక్స్ అనమాట. అంటే ఇందాక మనం ఏం చూసినాం ఒక వీడియోలో, అబ్బాయి చెత్తబుట్టలో తీసుకొని తింటా ఉన్నాడు. పరిగెట్టి ఒక అమ్మాయి పడిపోతే అతని దగ్గర ఏం చేస్తున్నాడు, డబ్బులు తీసుకొని ఎక్కడ పరిగెట్టినాడు, పబ్లోకి పరిగెట్టి డబ్బులు ఇస్తే డబ్బులు తక్కువైనా సరే ఏం చేసినాడు, ఆయన తాగడానికి ఇచ్చినాడు, రంగు నీళ్ళు ఇచ్చినాడు. ఓకేనా? అయితే ఇంకొక ఆయన అడుగుతున్నాడు చూస్తున్నారా, నాకేది అని చెప్పేసి అంటే, నువ్వు ఫ్యామిలీ మ్యాన్వి, నేను నీకు ఇయ్యను అని చెప్పేసి. ఎందుకు? ప్రాబ్స్ 12:27 ఫాస్ట్గా ఎవరైనా చదవనానా ఒకళ్ళు. గెటప్ స్టాండ్ అప్ అండ్ రీడ్ లౌడ్లీ. The slothful man trusted not that which he took in hunting, but the suffering of the diligent man is precious. తెలుగులో ఎవరైనా నుంచొని చదవాలనా గట్టిగా. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. అంటే వీరు ఆల్వేస్ ఎనర్జెటిక్ గా ఉండాలి, అర్థమవుతుందా? చురుకుగా ఉండాలి. ఎందుకు? మనం ఎవరం? ఎస్. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? ఎస్. అయితే ఎక్కడి వరకు వచ్చాం మనం? అది మ్యాచ్ బాక్స్ వెళ్ళి చేస్తా ఉంటే సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ఎట్లయినా ఎన్ని దెబ్బలుగానే నేను పర్లేదని చెప్పేసి పబ్స్లోకి వాటన్నింటిలోకి వెళ్ళి ఆయన గాస్పల్ ఇస్తాడు అనమాట. గాస్పల్ ఇస్తా ఉంటే ఇంకోటి ఏంటి, Proverbs 16:25 చదవండి ఒకళ్ళు. Proverbs 16:25. ఎస్. ఒకని నడతలు వానికి యథార్థంగానే కనిపిస్తాయి కానీ అవి మరణానికి దారి తీస్తాయి అని చెప్పేసి. ఇంకోళ్ళు ఎవరైనా చదవనా? ఇంకొకరు ఎవరైనా? Proverbs 21:2. ఎనీబడి? ఏంటి సోల్జర్స్ లేరా? గెట్ అప్ అండ్ స్టాండ్ అప్ అండ్ రీడ్ లౌడ్లీ. ఏం చదివినాడు? ఒకరి మార్గములు ఎట్టివైనను సరే వాడికి న్యాయంగానే కనిపిస్తే కానీ యెహోవా హృదయమును పరిశీలించేవాడు. ఏం చూస్తాడు దేవుడు? ఏం చూస్తాడు? హార్ట్స్. అర్థమవుతుందా? అది. అయితే ఈ విధంగా గాస్పుల్ ఇచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, ఈయన ఉన్నాడు కదా, ఇందాక చిన్న పాప ఉంది కదా, వాళ్ళ డాడీ అనమాట. అయితే వాళ్ళ మమ్మీ పిల్లల్ని తీసుకొని వచ్చి, ఎందుకు ఇట్లా నువ్వు డ్రింక్ చేస్తా ఉన్నావు, ఫ్యామిలీకి ఎర్నింగ్ లేదు, ఏం లేదు, వీ హ్యావ్ నో ఫుడ్, అన్ని చెప్తా ఉండి ఏడుస్తూ ఉండి, అయినప్పటికీ చిన్న పాప సేల్ చేస్తూ ఉంది కదా, ఆ డబ్బులు కూడా లాక్కెళ్ళిపోయి తాగేస్తూ ఉంటాడు అనమాట. సరే అని చెప్పేసి గాస్పుల్ ఇచ్చేసరికి నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా? బాగానే ఉన్నాను అనేసరికి ఈ వాక్యాల ద్వారా ఆయన హృదయం కదిలించబడి ఏం చేస్తున్నాడు, ఇంకప్పుడు వాళ్ళ పాప వచ్చిందనమాట. పాప వచ్చి, మాకు తినడానికి ఏమి లేదు, ఉండటానికి ఏమి లేదు, ఇంకొకటి ఏంటంటే నాకు నాన్న ఉన్నా సరే లేడు, ఇప్పుడు అలా బిహేవ్ చేస్తున్నాను, నాకు నాన్న కావాలి అని చెప్పేసి ఏడ్చేసరికి ఆయన మనసు కదిలిపోయిందనమాట. కదిలిపోయి ఇమ్మటనే ఏం చేస్తున్నాడు, బ్యారల్ తీసుకొని మొత్తం వైన్ అంతా కింద పారబోస్తే పక్కన వాళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు. అయ్యో ఏంటి ఇంత కాస్ట్లీది పడేస్తున్నాడు అదే అని చెప్పేసి. అది అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా అలా పారబోసేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇక అందరూ దేవుని అంగీకరించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అలాగే ఈయనకు కూడా చాలా భయం అనమాట. ఎవరు? ఒక పర్సన్ ఎవరైతే ప్రీచ్ చేసినాడో ఇప్పుడు వీళ్ళందరికీ ఆయనకి భయము. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకొని ఏమన్నాడు, నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అని చెప్పేసి. అందుకనే మీకు కూడా ఏదైనా చేయాలంటే భయం అయితే మీరు అందుకనే డైలీ బైబిల్ కావాలి. ఎందుకు తెలుసా? పర్ ఇయర్కి ఎన్ని డేస్? 365 డేస్. సో 365 డేస్ డోంట్ ఫియర్ నాట్ అని చెప్పేసి బైబిల్లో ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి మనం అనుదినము బైబిల్ చదువుతూ ఉండాలి. ఇందాక ఇంకోటి మనము ఫస్ట్ స్లైడ్లో అన్ని నెంబర్స్ చూసుకున్నాం, అవునా? 1852, 16 ఏజ్ చూసుకున్నామా లేదా? ఎందుకు హైలైట్ చేశాను అది చెప్పండి నానా. ఇక ఇక్కడ అన్ని నెంబర్స్ ఎందుకు హైలైట్ చేశాను చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినారా? తెలుసా మీకు ఎవరికైనా? ఎలా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరో కొత్త అతను అడిగారు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినారా?
నీకెలా తెలుసు? బైబిల్లో ఉంది. బైబిల్ ఎవరు రాశారు? ఇక్కడ నెంబర్స్ ఏం చెప్తున్నాయి అంటే హిస్టరీ గురించి తెలియజేస్తా ఉన్నాయి. అర్థమవుతుందా? హిస్టరీ, మీరు హిస్టరీ చదువుకున్నారా? BC-AD అని ఉంటుంది, చదివారా? ఏంటి BC అంటే? AD అంటే అనోడోమిని అంటే ద లార్డ్స్ ఇయర్ అని, అంటే ప్రభు యొక్క సంవత్సరంలో మనం ఉన్నాము అని చెప్పేసి. మరి మనం ఏ క్యాలెండర్ ఫాలో అవుతాం చెప్పండి? ఎనీబడి? మనకి ఇంట్లో క్యాలెండర్ ఉందా? ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నాము? నో. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అది గ్రెగరియన్ క్యాలెండరు, కానీ మనకి డే నైట్ అవన్నీ వస్తున్నాయా? ఎలా వస్తున్నాయి? సోలార్ క్యాలెండర్ మనం ఫాలో అయ్యేది. అర్థమైందా? అబ్బా చెప్పలేదు బియ్యని అనుకుంటున్నారా? సోలార్ క్యాలెండర్ మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఎర్త్ రొటేషన్స్ తెలుసు కదా? 1 డేని ఎట్లా చెప్తారు? 1 డే అంటే 24 అవర్స్ ఎలా వస్తుంది? ఎర్త్ రొటేషన్స్. ఎర్త్ ఒకసారి తన చుట్టూ తాను తిరిగితే 1 డే, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ అలా తిరిగింది అనుకోండి 1 ఇయర్ అవుతుంది. అంటే సూర్యుని చుట్టూ ఎర్త్ ఇట్లా తిరిగి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది సూర్యుడు అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి, ఇలా తిరుగుతూ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే దాన్ని 1 ఇయర్ అంటారు. అదే ఇది ఎర్త్ కదా, ఇంకో ఒకసారి దాని చుట్టూ ఇలా తిరిగింది అనుకోండి 1 రౌండ్ వేస్తే 1 డే. ఓకేనా? అది మరి యేసుక్రీస్తు ప్రభువు సృష్టిని చేసినాడు కదా, దేవుడు సృష్టిని చేసినాడా? అవునా? ఇప్పుడు మీరు కూడా మీ బ్యాగులు ఉన్నాయి, మీ బ్యాగులోకి దూరితే ఏమవుతుంది? చినిగిపోతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అంటే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు టైం చీలిపోయింది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ BC-AD. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన దగ్గర నుంచి కౌంట్ చేస్తే 1, 2, 3 అని కౌంట్ చేస్తే 1844, 1842, 1846 అని వచ్చింది. ఇప్పుడు మీ బర్త్డే ఎప్పుడు? ఫర్ సపోజ్ 2007, 2009, అవునా? అంతేనా? మీ బర్త్డేస్ ఎలా చెప్తున్నారు 2009, 2007 అని? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక దాని మీద ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? సో మీరెవరు? ఒక సజీవ సాక్ష్యం. నువ్వు ఎవరు? మీరెవరు? ఏ లైవ్ విట్నెస్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మీరందరూ. అర్థమవుతుందా? నేను ఉన్నాను అంటే నా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలగాలి. అర్థమవుతుందా? అందుకనే Proverbs 12:27 ఏముంది? చురుకుగా ఉండాలి. ఆర్ ఏబుల్ టు ఫాలో? Loudly, are you able to follow? Very good. Next. ఇప్పుడు వాళ్ళందరూ ఏమవుతున్నారు? కన్వర్ట్ అవుతా ఉన్నారు. కన్వర్ట్ అవుతునేసరికి ఇంకెవరైనా వెళ్తారా? బార్స్లోకి, రెస్టారెంట్లోకి ఎవరైనా వెళ్తారా? వెళ్ళట్లేసరికి వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోయింది. ఇక్కడ ఏముంది పేరు? పబ్ ఓనర్స్. పబ్ ఓనర్స్కి ఇన్కమ్ ఆగిపోతే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలా? అసలు అందరినీ మార్చేస్తున్నాడు, నాకు అసలు ఇన్కమ్ లేకుండా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ థాట్ చేస్తా ఏం చేసినారు? ఇగో ఈ పిల్లోడు ఉన్నాడు కదా ఇందాకలా, ఎందుకు అతను యూజ్ చేసుకున్నాడు? ఎందుకు అతనికి డ్రింక్ ఇచ్చినాడు? డబ్బులు తక్కువైనా. అర్థమైందా? అతనితో యూజ్ ఉంది కాబట్టి డబ్బులు తక్కువైనా సరే అతనికి డ్రింక్స్ ఇచ్చి అతన్ని ప్రోత్సహించినాడు. ఎందుకు? యవనస్తులు చురుగ్గా ఉంటారు అనేసి. అదే కదా మనం చదువుకుంది, అవునా? సే yes sir. చదువుకున్నారా లేదా? ఎందులో? Proverbs 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు. అబ్బాయి ఏం పోతున్నారా బాబు అని చెప్పి పోతూ ఉంటాడు, అవునా? మరి సోల్జర్ ఎలా ఉంటాడు? చురుకుగా, అలర్ట్గా ఉంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నిద్రపోయినాడు అనుకో ఏమైతుంది? పట్టుకొని జైలు వేసి చంపేస్తారు సోల్జర్ని. అర్థమవుతుందా? కాబట్టి సాతానుడు కూడా ఎప్పుడు మీరు దొరుకుతారా? చాక్లెట్కి పడిపోతావా? జామెట్రీ బాక్స్కి పడిపోతావా? పెన్సిల్కి పడతాడా? బ్యాగ్ ఇస్తే పడతాడా? షూకి పడతాడా? లేదు నేను ఫోన్కి పడిపోతా అంటారు. అవునా? దేనికి పడిపోతున్నాము? ఫోన్కి. సో అలర్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? ఫోన్ ఎవరిది? సాతానది కాదు, మమ్మీ డాడీది. కొడతారు. మమ్మీ డాడీ ఫోన్లు, వేరే వాళ్ళ వస్తువులు మనము అడిగి యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? అడిగేయాలి. అందుకని దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలి? అడగాలి. ప్రభా నేను అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి. అర్థమవుతుందా? అందుకని అలర్ట్గా ఉన్నాడని చెప్పేసి ఇతన్ని వాడుకొని ఏం చేశాడు? ఈయన గుడారాలు వేసి సువార్తలు చెప్తా ఉంటే ఆ గుడారాల యొక్క తాళ్ళు కోసేసినారు. ఇంకొక ఫ్రెండ్స్ని కొంతమంది తీసుకెళ్ళిపోయి తాళ్ళు కోసేస్తే వీళ్ళందరికీ కోపం వచ్చేసిన ఆ టెంట్లన్నీ వీళ్ళ మీద పడిపోయినాయి. పడుకున్నప్పుడు నైట్ పడిపోతే మనందరం ఇంతకుముందు మనకు అన్నీ తెలిసినయే, నేను అసలు ఒక్క గుద్దిస్తే పడిపోతాడు వెళ్ళిపోదాం అది అని చెప్పేసి కర్రలు పట్టుకున్నారు వాళ్ళందరూ.
మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇన్నువలే. ఎస్, ఎవరు చెప్పింది? ఒకసారి నుంచని చెప్పినాను. గెటప్, డోంట్ ఫియర్, గెటప్. నాకు ఏం తెలియదు, లేదు ఏం కాదు, వీళ్ళందరికీ ఎవరు తెలియదు, నువ్వే చెప్పినావు, గ్రేట్, చెప్పు గట్టిగా. లవ్ యువర్ ఎనిమీస్ అని చెప్పేసి చెప్పినారు. కానీ వీళ్ళు కొత్తగా దేవుని తెలుసుకున్నారు కదా, మర్చిపోయినారు. అప్పుడు ఏం చేస్తున్నారు? మీరు కూడా కొత్తగా దేవుని తెలుసుకుంటే ఏమైనా తెలియదు అనుకో, ఎవరిని అడగాలి? మీ టీచర్స్ని, పేరెంట్స్ని, ఇంకా మీ ఎల్డర్ బ్రదర్స్ని అడగాలి. అప్పుడు ఈయన కూడా గైడ్ చేస్తా ఉన్నాడు. సరే, మనం కూడా ఫైట్ చేద్దాం. వీ షల్ బి సోల్జర్స్ అండర్ గాడ్స్ బ్యానర్ అంటున్నాడు. దేవుని పక్షంగా మనం ఉండి పోరాడదాం అని చెప్పేసరికి అందరూ ఇంకా మనకు సపోర్ట్ వచ్చేసింది అని చెప్పేసి అనేసుకునేసరికి ఆయన ఎమ్మటనే ఏమంటున్నాడు? మనం యుద్ధం చేద్దాం, కానీ పాపం మీద యుద్ధం చేద్దాం అనేసరికి సైలెంట్ అయిపోయాను. ఇదేంటి పాపం మీద యుద్ధం చేయడం, అది ఎట్లా చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. అనేసరికి ఇక్కడ ఏముంది ఒకసారి ఎవరైనా ఒక్క నిమిషం వెయిట్ కనిపించట్లేదు నన్ను, నువ్వులే చదువు, కొంచెం గట్టి చదువు, అది పట్టుకో మాకు, ఇటు చదువు, గట్టి చదువు. ఏముంది మీనింగ్ ఏంటి? వేర్ ఎవ్రీ వూండ్, ప్రతి గాయాన్ని, ప్రతి దెబ్బని ఎలాగా మనం ధరించుకోవాలంట? బ్యాండేజ్ కాదు, బ్యాడ్జ్. దెబ్బలకి బ్యాండేజ్ వేస్తారని బ్యాండేజ్ అనుకోండి, బ్యాండేజ్ కాదు, బ్యాడ్జ్. అంటే ఇక్కడ మనకైతే నా మంచి వాచ్ ఏదో ఇస్తే పెట్టుకుంటాం కదా, ఇట్లా కనిపించేట్టు, ఇట్లా అంటూ ఉంటుంది, ఇట్లా అందరికి కనిపించాలి కదా, అట్లా. అంటే దెబ్బల్ని కూడా దేవుని కోసం మనం అలాగా ఒక బ్యాడ్జ్ లాగా ధరించాలి. ఎలాగా? ఘనతగా మరియు ధైర్యంగా దాన్ని మనం వేసుకోవాలి అని చెప్పేసి ఆయన ప్రోత్సహించేసరికి సరే అని చెప్పేసి మనకు అర్థం ఏంటి? ద స్వర్డ్, బైబిల్ అని చెప్పేసి అప్పుడు అందరినీ చేస్తారు. వేర్ ఇస్ యువర్ స్వర్డ్? కెన్ యూ లిఫ్ట్ అప్ ప్లీజ్? వేర్ ఇస్ యువర్ స్వర్డ్? ఆర్ యు ఏబుల్ టు ఫాలో? వన్స్ అగైన్, ఆర్ యు ఏబుల్ టు ఫాలో? వెరీ గుడ్. మీ స్వర్డ్, మీరు ఖడ్గాని మరి వాడుతున్నారా రోజు? మార్నింగ్, ఈవినింగ్, పొద్దున లేచి ఈ ఖడ్గాని వాడుతున్నారా? ఏది వాడుతున్నారు? చదువుతున్నారా? ఖడ్గాని వాడుతున్నారా? వాడకపోతే ఏమైంది తెలుసా? తుప్పట్టిపోయి చెదలు ఉంటాయి కదా, పెస్టిసైడ్స్ వచ్చేసి తినేసేస్తాయి. అప్పుడు శత్రువు వచ్చినప్పుడు ఇటు తీసేసరికి చీమలు వస్తాయి ఇట్లా. అప్పుడు ఏం చేస్తాయి? మిమ్మల్ని కుడతాయి అనమాట. అర్థమైందా? అది అప్పుడు సరే అని చెప్పేసి ఆయన ఈ నినాదం ద్వారా వెళ్ళాడు. సోప్ సాల్వేషన్. ఏంటంటే రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, రక్షణ అని చెప్పేసి ఆ నినాదాన్ని నేర్పించినాడు అనమాట. నేర్పించి ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళెవరు? పబ్బోనర్స్ వచ్చేసి కొడతా ఉన్నారు. కొట్టేసరికి సరే అని చెప్పేసి ఇతను కూడా, ఈ అబ్బాయి వాళ్ళకి సహాయం చేసినాడు కదా, సహాయం చేస్తే అందులో కొంతమంది దెబ్బలు తగిలితే చూసి తట్టుకోలేకపోతాడు అన్నమాట. చిన్నపిల్లడు కదా, ఇంకా యవనస్తుడు, బ్లడ్ అంతా మరిగిపోతూ ఉంటుంది. అరే వాళ్ళు అసలు ఏమీ చేయలేదు, బైబిల్స్ పట్టుకొని దిస్ ఈజ్ మై స్వర్డ్, గాడ్ లవ్స్ యూ అని చెప్పేసి అందరికి చెప్తా ఉన్నారు. మీరు దయచేసి ఇట్లాంటివి చెయ్యొద్దు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం చనిపోయినాడు, మీకోసం రక్తం కాచినాడు అని చెప్పి చెప్తా ఉంటే ఈ అబ్బాయి ఏమో వీళ్ళందరూ కొడతా ఉంటే వాళ్ళు అసలు చెయ్యట్లేదు, ఏమెత్తట్లేదు. బైబిల్ ఎత్తి అయ్యా దేవుడిని స్వీకరించండి, అలా చెయ్యొద్దు, నరకానికి పోతారని చెప్పి చెప్తా ఉంటే ఈ అబ్బాయి చూసి ఒక చిన్న పాపకు ఎవరికో రాళ్ళు వేస్తా ఉంటే ఈయన వెళ్ళి అడ్డం పడేసరికి నెత్తి మీద దెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోతే అప్పుడు వాళ్ళందరికీ దెబ్బలు తగులుతాయి. అప్పుడు వచ్చి అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇట్లా ఇప్పుడు దాకా ఎగనిస్ట్గా ఉన్నావు కదా, ఎందుకు ఇట్లా దెబ్బలు తినవు అనేసరికి అక్కడ ఏముంది? గాడ్ కేమ్ టు ద ఈస్ట్ అండ్ టుడే ఇన్ ఆల్ ఆఫ్ యూ. దేవుడే కాదు, మీ అందరిలో నేను దేవుని చూస్తున్నాను ఈ దినమున, అందుకనే నేను కూడా మీతో కలుస్తాను అని చెప్పేసి ఆయన కూడా మారిపోయినాడు. మరి మీ ఫ్రెండ్స్ని ఎవరైనా మారుస్తున్నారా? అప్పుడు ఆ ఆయనతో అందరితో కలిసి ఏం చేసినాడు? గాస్పల్లో పార్టిసిపేట్ చేసినాడు. అదిగో ఫుడ్ ఇస్తున్నారు, తర్వాత క్లాత్స్ అన్నీ ఇస్తా అంతా తిరుగుతా ఉన్నారు. ఇగో షేరింగ్ ట్రూత్ విత్ ఈచ్ అదర్, ఎవ్రీ వన్. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరితో ఏం చేయాలి? ట్రూత్ షేర్ చేయాలి. హూ ఇస్ ట్రూత్? ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందులో చెప్పినాడు? ఎందులో రిఫరెన్స్? Yes, John 14:6. I am the truth
ఐఎమ్ ద వే అండ్ ద లైఫ్. అది ఆ విధంగా అందరికీ ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంకా తను మ్యారేజ్ చేసుకున్నాడు కదా, ఆమె కూడా ఏం చేస్తుంది, పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ సువార్త అవన్నీ చెప్తా ఉంది. ఇంకా ఒక యవనస్తుడు ఏం చేసినాడు, ఇది సోల్జర్స్ కదా, ఇన్స్పైర్ అయిపోయి ఇట్లా పాంప్లెట్ అంటించేసి అన్ని గోడల మీద అంటించేస్తా ఉన్నాడు. ఏముంది ఇక్కడ, 200 men and women wanted at once to join the fight against sin. ఇట్లా పాంప్లెట్ చేసి అన్ని గోడల మీద అంటించేస్తున్నసరికి ఈయన చూసి ఆయన పేరు ఎలైజా అనమాట. ఎలైజా, ఏంటి నువ్వు చేసింది, ఇది ఏంటి అనేసరికి, మీరే కదా మనం పాపం మీద యుద్ధం చేద్దామన్నారు, అందుకనే అని చెప్పేసి ఇట్లా వేసిన సైనికులు కావాలి మనకి అని చెప్పేసి అనేసరికి అప్పటికి వాగరకు ఆయన ఏం చేసినాడు, క్రైస్ట్ మిషనరీ అని ఉన్న పేరుని కాస్త ఆ అబ్బాయి చేసిన దానికి ఈయన ఏం చేసినాడు, ఇది ద ఫౌండర్ ఆఫ్ సాల్వేషన్ ఆర్మీ, క్రైస్ట్ మిషన్ కాస్త సాల్వేషన్ ఆర్మీగా పేరు మార్చేసినాడు. ఎవరు వీళ్ళు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈయన విలియం బూత్ అండ్ క్యాథరిన్, ఆయన వైఫ్. ఆయన చిన్నప్పుడు 13 years ఏజ్ లో పనిచేసింది. ఓకేనా? ఆర్ ఏబుల్ టు ఫాలో? మీరు ఏం అంటలేదు, నాకు నిద్ర వస్తుంది, మరి నేను కూడా ఇక్కడ నిద్రపోతా. తర్వాత ఆయన ఏం చేసినాడు, ఇంకా అన్ని కంట్రీస్కి వీళ్ళందరినీ ఇట్లా సోల్జర్స్ని ఏర్పాటు చేసుకొని ప్రతి దేశానికి వెళ్ళి ఆయన గాస్పల్ ఇస్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఇండియాకి కూడా వచ్చినాడు. ఈ క్లాతింగ్ ఎక్కడ చూస్తాం మనం? ఇండియాలోనే. ఎక్కడ ఉంది చూడండి, ద పైనస్ హూ వెంట్ టు స్వీడన్ డిడ్ వండర్ఫుల్ వర్క్. స్వీడన్ వెళ్ళినారు, అక్కడ కూడా మంచి స్వార్థ చేసినారు. ఇక్కడ ఉంది చూడండి, ఇండియాకి కూడా వచ్చినారు. అర్థమవుతుందా? ఇండియాకి కూడా వచ్చినారు. తర్వాత ఇగో అట్ ద ఏజ్ ఆఫ్ 1829లో ఆయనకి ఆంటీ ఉంటారు కదా, ఆంటీని దేవుడు పిలుచుకుంటాడు అనమాట. దేవుడు పిలుచుకునేసరికి అయినప్పటికీ ఆయనకి సహకారి లేకపోయినప్పటికీ ఆయన ఏం చేస్తాడు, అయినప్పటికీ కృంగిపోడు అనమాట. వాళ్ళందరినీ తీసుకొని వెహికల్స్ తీసుకొని 5000 kilometers ట్రావెల్ చేస్తాడు. 400 meetings అటెండ్ చేస్తాడు అనమాట. గాస్పల్ ఇస్తాడు ఇట్లా వెహికల్స్ ద్వారా ప్రయాణం చేసుకుంటూ. ఇగో ఇన్ హిజ్ 80th year we found him visiting Denmark, Sweden, Finland and St. Petersburg in Russia. ఈ కంట్రీస్ అన్ని కార్స్లోనే. అలాగా అప్పట్లో కార్లు ఎలా ఉంది చూడండి, అది ఎలా ఉంది అలా ఉండేది. ఫాస్ట్గా వెళ్తా, ఇప్పుడు వెళ్ళినట్టు వెళ్ళవు. అయినప్పటికీ వాటిని వేసుకొని అలా చూసారా, అట్ ద ఏజ్ ఆఫ్ 80 yearsలో అట్లా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అన్ని దేశాలు తిరుగుతూ సువార్త చెప్తున్నాడు. చూసారా, ఇది లాస్ట్గా అనమాట. ఎప్పుడు ఇన్ ద ఇయర్ 1912 9th May అప్పుడు లాస్ట్గా ఆయన మీటింగ్ పెడితే ఇంతమంది రక్షించబడినారు. అర్థమవుతుందా? అది ఇంకోటి, ఆయన చనిపోయిన ఎప్పుడు 1912 ఆగస్టున చనిపోయినాడు. అంటే చనిపోవడానికి ముందు మే నెలలో, మే జూన్ జూలై ఆగస్ట్, దానికన్నా చనిపోవడానికి 3 నెలల ముందు ఇట్లా మీటింగ్ కండక్ట్ చేస్తే ఇంతమంది, ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా వేల మంది వచ్చి దేవుని వాక్యానికి ఆకర్షించబడి అనేక మంది రక్షించబడినారు. మరి మీరు కూడా చెప్తారు మీ ఫ్రెండ్స్కి? ఎవరెవరు చెప్తారు? ఏం చెప్తారు? నేను చాక్లెట్లు బాగా తిన్నా VBSలో అని చెప్తారా? ఏం చెప్తారు? ఎవరైనా ఒకళ్ళు లేచి నిలబడి చెప్పాలా? ఎవరైతే సోల్జర్ అనుకుంటున్నారో వాళ్ళు నిలబడాలా. నేను పిరికివాడిని, నేను సోల్జర్ని కాదు, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కూర్చోవచ్చు. ఎవరు సోల్జర్? ఎవరైనా ఒకళ్ళు ధైర్యంగా నేను సోల్జర్ లాగా. ఏంటి మన థీమ్ ఏంటి? 10 days ఏం నేర్చుకున్నారు? మరి గుడ్ సోల్జరా బ్యాడ్ సోల్జరా మీరు? మరి గుడ్ సోల్జర్ అయితే లెగరేంటి? ఎంతమంది లెగిస్తే అంత లెగవాలా? ఎవరు చెప్తారు? లేచి ఏం చెప్తారు? లెగవాలా ఎవరో ఒకళ్ళు. అరే అందరు బ్యాడ్ సోల్జర్సేనా? అంటే మీ పళ్ళన్నీ బయట కనిపిస్తే పళ్ళు పొద్దున్న తోమారో లేదో పక్కనోడు పడిపోతాడు. లెగాల ఎవరు మీలో? ఎనీబడి గుడ్ సోల్జర్? ఎవరు లేరా? వెరీ గుడ్ చెప్పనా? దేవుని సువార్త ఏమని చెప్తారు? ట్రూత్. ఏం చెప్పినారు వాళ్ళు? ద రివీల్ ట్రూత్ అంట. అర్థమవుతుందా? అది ఈ విధంగా చూడండి, ఒకసారి చదవండి. ఇది ఒక్క నిమిషం. ఎవరు చదువుతారు? లేదు చదువు. ఫస్ట్ తెలుగు, ఇంగ్లీష్ చదువుతా? లేదు చదువు. ఏంటి ఇంకోళ్ళు ఎవరైనా తెలుగులో? ఒక్కళ్ళు ఎవరైనా? ఎనీబడి? పిరికి వాళ్ళే కూర్చొని అటు చూస్తూ ఉంటారు ఇట్లా. గట్టిగా నాన్న.
ఎస్, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. జీవ కిరీటం ఏం కిరీటం అది? లైఫ్ ఆఫ్ క్రౌన్ అంట. అంటే ఇట్లా పెట్టుకునేది కాదు, లైఫ్ ఇస్తాడంట. అంటే మీరు చనిపోయినా సరే బ్రతుకుతూనే ఉంటారంట. అర్థమవుతుందా? అటువంటి కిరీటం ఇస్తాడంట. ఎందులో ఉంది రిఫరెన్స్? రెవల్యూషన్ 2:10 ఉంది. మరి సోల్జర్స్గా ఉంటారా, సోమరిపోతుల్లా ఉంటారా? గట్టిగా ఏది? ఎవరు లేగలేదుగా, ఎవరు లేగలేదుగా. సోల్జర్సే. మరి కూర్చునే సోల్జర్సా, పడుకునే సోల్జర్సా మీరు? ఏదిరా, నుంచోలేగా మరి. నుంచోవాలా, ధైర్యంగా నిలబడాలా. అర్థమవుతుందా? మనం భయపడకూడదు. అందుకని దేవుడు ఏమన్నాడు? 365 days నోట్ చేసినాడు. ఏంటి? డోంట్ ఫియర్ నాట్ అని చెప్పి, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి. అర్థమవుతుందా? అర్థమైందా? అది ఏం నేర్చుకున్నాం మరి? సోల్జర్స్గా ఉంటారా, సోమరిపోతుల్లో ఉంటారా? ఒక్కసారి ఎవరైనా ప్రోబ్స్ 12:27 ఎవరైనా చదవన్నాను ఒక్కసారి. లాస్ట్ ప్రోబ్స్ 12:27 గట్టిగా లేచి నిలబడి చదవాలి. నువ్వు చదివినావు కదా ఇందాలా? ఇంకొకరికి ఎవరికైనా. వెరీ గుడ్, వెరీ గుడ్. గెటప్ చదువునా గట్టిగా. వెరీ గుడ్, నువ్వు కూడా చదువు. ఇంకో తెలుగులో ఎవరైనా రెడీగా ఉండాలా? ఇంకోళ్ళు ఎవరైనా తెలుగులో ఒక్కళ్ళు ఫాస్ట్ చదువు. లే. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగానుంట గొప్ప భాగ్యము. సరే, ఉంటారా మరి సోల్జర్స్గా? ఉంటారా లేదా? ఆర్ ఏబుల్ టు ఫాలో? వెరీ గుడ్. సరే, ఇంకా మరి ప్రార్థన చేసుకుంది. ఎవరైతే సోల్జర్స్గా ఉంటారనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇంతవరకు ఎవరైనా అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, అర్థమవుతుందా? లేచి మనం నీల్ డౌన్ చేద్దాం అందరం. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. సోల్జర్స్ సైలెంట్ గా ఉంటారు. మీరు గోల్ చేస్తున్నారు అనుకో, సైతానికి వినపడిద్ది, ఇది ఇక్కడే ఉన్నాడని చెప్పేసి వచ్చి పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతాడు. సైలెన్స్ గా ఉండాలి. యుద్ధ వీరులు సైలెంట్ గా ఉంటారు. అర్థమవుతుందా? సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోవాలి. సగం మూచి గిట్టిట్లా తెలుస్తున్నారు అందరూ. అందరు కళ్ళు మూసుకోవాలి. తలలు కిందకి, మీ చేతులు జోడించండి. ఇప్పుడు అనుకోండి, నేను చెప్పొద్దు, డోంట్ రిపీట్ ఆఫ్టర్ మీ. నేను సొంత రక్షకునిగా దేవుని యేసుక్రీస్తు నా హృదయంలో అంగీకరిస్తున్నాను. ఇప్పటి వరకు నా పాపాలు ఒప్పుకోలేదు. ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు, నా హృదయంలోకి రా. నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సోల్జర్గా, యుద్ధ వీరుడిగా, యుద్ధ సైనికుడిగా నేను ఉంటాను అని ఎవరైతే హృదయంలో అనుకుంటారో, ఇప్పటి నుంచి నేను ఉంటాను, ఇప్పటి వరకు ఉండలేకపోయాను, దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించు, నా హృదయంలోకి రా. నువ్వు లోకంలోకి వచ్చినావు కానీ నా హృదయంలోకి ఇంతవరకు నేను యాక్సెప్ట్ చేయలేదు అని ఎవరైతే అనుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీబడి. పైకి చూపించాలా. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. దేవుడు మీతో ఉంటాడు, మనతో ఉంటాడు. ఫాస్ట్గా పైకి కనిపించాలా, ధైర్యంగా. సోల్జర్స్ ఎవరు మీరందరూ? ఎస్, కాబట్టి పైకి కనిపించేలా చేయాలి. అట్లనే ఉంచండి కొద్దిసేపు. ఫాస్ట్గా ఇచ్చి అంటే వచ్చి మీకోసం ప్రార్థన చేస్తారు. మీకు ఒక కార్డు ఇస్తున్నారు, అది ఇచ్చే వరకు అట్లనే ఉంచండి. కళ్ళు మూసుకొనే ఉండాలి. కళ్ళు తీసుకొని ఎవరు తెరిచారు, ఎవరు చెయ్యి పైకి ఎత్తారని చూడొద్దు. వీఆర్ సోల్జర్స్. మాట వినే యుద్ధ వీరులు మీరు. సోమరిపోతులు కాదు కదా ఎవరు. ఇంతకు ముందు చేయొద్దారా మీరు? ఇంతకు ముందు ఎత్తిన వాళ్ళు తీసుకోవద్దు, ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు ఎత్తిన వాళ్ళు, ఇప్పుడు ఎత్తేవాడు మాత్రం కార్డు తీసుకున్నాం.
కార్డ్స్ అయిపోయి ఉన్నాయా? సరే చేయించాను ప్రాసెస్. కార్డ్స్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థమైందా? అర్థమవుతుందా? ఒకసారి చెప్పండి. కార్డు తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి కదా. సాక్ష్యమా? ఎవరు మంచి సోల్జర్స్ గా ఉంటాము అని అన్నదానికి తీసుకుంటున్నారు. వాడు ముందు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఇప్పుడు కార్డు తీసుకున్నవాడు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీకోసం సోల్జర్ గా నేను పనిచేస్తానని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ఊరికే కార్డు తీసుకొని పెట్టుకోవడం కాదు. మీరు ఏం చేయాలి? కార్డు కింద మీ నేమ్ రాయాలి, తర్వాత మీ ఫోన్ నంబర్, పేరెంట్స్ మీ ఫోన్ నంబర్ రాయాలి, మాకు చింపించేసేయాలి కిందిది ఆర్డర్. టీచర్స్ హెల్ప్ చేయండి, కొంచెం ప్రార్థన చేసుకున్నాం. నీళ్ళు ఆన్ చేయండి, స్ట్రీట్ నీళ్ళు ఆన్ చేయండి. కొంచెం ఎంతసేపు కూర్చున్నారు కదా, కొంచెం నీళ్ళు ఆన్ చేస్తే బాగుంటుంది. కాళ్ళు సాఫ్ అవుతాయి. ఏమంటారు? బాయ్స్ నీళ్ళు స్ట్రైట్ గా నీళ్ళు ఆన్ చేయండి. బాయ్స్ ఎందుకు అన్నిట్లు మీకుంటారు? నాకు అర్థం కాదు. వినపడుతుందా? మాట్లాడొద్దు. మీ నేమ్ రాసి ఇవ్వడానికి ఆంటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని రాసి తర్వాత ఇద్దరు కానీ. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. కార్డు తీసుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోండి మనసులో. నేను పాపిని ప్రభా, నన్ను క్షమించి నీ బిడ్డగా అంగీకరించి నన్ను నీ సోల్జర్గా వాడుకో, సోల్జర్గా పనిచేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు బాయ్స్ ఎందుకు ఎట్లా పొంగిపోయారు కిందికి? నన్ను కూడా నేను ఎంత ఉన్నాను ఎంతసేపటి నుంచి. మీకేమైంది? కళ్ళు మూసుకున్నాను. అవునా? మీకు ప్రేమిస్తున్నాం మా పనులు తండ్రి, నీ బంగారు పాదము స్తోత్రం ప్రభా. మీ అపారంగా ప్రేమ చేత ఈ 10 రోజులు విభేసులుగా జరుపుకోవడానికి ఎంతో సహాయం చేసావు తండ్రి. నీ అదృశ్య హస్తాన్ని, నీ కరుణా హస్తాన్ని మాకు తోడుగా ఉంచి కాపాడి భద్రపరిచి ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మేము సహాయం చేసినందుకే దేవా మేము హృదయమారా ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాం. పర్లోక తండ్రి, మా దీన ప్రార్థన విన్నందుకే మీకు స్తోత్రం. నీ కార్యం ప్రభా, నీ పరిచర్యను జరిగించుకున్నందుకే మేము స్తుతిస్తూ వస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు తీసుకొచ్చావు ప్రభా. ఇక్కడ తండ్రి స్టార్టింగ్ మొదలుకొని ఫస్ట్ డే మొదలుకొని ఈ లాస్ట్ డే వరకు కూడా ఎంతో మంది బిడ్డలు వచ్చారు ప్రభా. కొంతమంది మరి మిస్ అయ్యారు, మధ్యలో వెళ్ళిపోయారు, అబ్సెంట్ అయ్యారు. అయినా మీ వాక్యం విన్నారు ప్రభా. మీకు స్తోత్రములు. వాక్యం వారి హృదయంలో మీరు భద్రపరచండి. నీ కొరకే మంచి సైనికుల్లాగా జీవించడానికి ప్రతి ఒక్కొక్క బిడ్డకు మీరు సహాయం దయచే. బిడ్డలు ఎంతమంది విన్నారో, అర్థమైందో దేవా, తీర్మానం చేస్తున్నారు. మాకైతే తెలియదు, సమస్తం జరిగిన దేవుడు కనుక నీ మాటలు ఆత్మీయ జీవనైనా నశించుకొని నాశనం కాలేదన్నటువంటి ప్రభా. కాబట్టి నీ నీళ్ళ మీద వేయబోతే చాలా దినములు అయిన తర్వాత నువ్వు చూస్తావు అని సెలవిచ్చావు. నీ వాక్యం నిష్ఫలంగా వెనకకు మళ్ళదని సెలవిచ్చావు ప్రభా. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి బాల్య దశలో నేర్పించినట్లయితే పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనా తొలిగిపోవడానికి సెలవిచ్చిన నీ వాగ్దానాలను ఆధారం చేసుకొని ప్రభా, నీ వాగ్దానం నెరవేర్చిన సమర్థుడు కనుక ఈ బిడ్డలందరినీ కూడా ప్రభా నువ్వు రక్షించుకుంటావని, నీ రాజ్యంలో కనబడజేస్తావు నమ్ముతున్నాం. కాబట్టి దేవా కనికరించండి, తప్పిపోకున్నట్లు మీ సహాయం చేయండి. ప్రయాసం
ఈ ప్రార్థన ఈ పరిచయం ఏమాత్రం వృధా కాకుండా దేవా మా తండ్రి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ నామమున ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబట్టకు సహాయం చేయి. రాబోయే దినాల్లో ఏ బిడ్డలు నీ సాక్షులుగా దేవా సేవకులుగా సంఘ కాపరులుగా నాయకులుగా అనేకులు నడిపించే నాయకులుగా సాక్షులు నిలబడడానికి ఈ బిడ్డలు మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభా నీ కొరకే గొప్ప ఘనమైన పాత్రలు వాడబట్టడానికి బిడ్డలను ఇప్పటి నుంచి మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. 10 రోజుల వరకు ప్రభా మరి ఎన్నో లెసన్స్ విన్నారు ఆయన. ప్రతి విషయంలో దేవా వారికి మరి మారుమనసును కూర్చున్నటువంటి సత్యాన్ని బయలుపరిచే కనుక ప్రభా మారుమనసు పొందడానికి సహాయం చేయండి. మారుమనసు పొందిన వాళ్ళు ప్రభా ఏ రీతిగా నడుచుకోవాలో చూపించారు. ఆ విధంగా మరి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఇదేమో మరి ఇప్పుడు వారు ఇంటికి వెళుతూ ఉంటుండగా ప్రభా క్షేమంగా తీసుకెళ్ళండి. ప్రతి విధమైనటువంటి కీడు అపాయ ప్రమాదం తప్పించండి. రేపటి దినాన్ని ఫైనల్ డే ఉంటుండగా ప్రభా తిరిగి క్షేమంగా మరి 7 o'clock అందరినీ తీసుకురామని ప్రార్థిస్తున్నాం. అయితే విన్న మాటలు మాత్రము మర్చిపోకున్నట్లు పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేసి అభివృద్ధిలో భద్రపరిచి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూ వాటిని అనుసరించి నడుచుకోగలిగినట్లుగా ప్రభా మీ దయ చూపించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సగం అంతా కూడా ప్రభా ఎంత ప్రయాసంతో ఈ పచ్చడి కొనసాగించుండగా దేవా ప్రయాస వ్యర్థం చేయమని మేము నమ్ముతున్నాం. ప్రభానికి స్తోత్రం. ఈ చిన్న బిడ్డలు ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు. ప్రభానికి స్తోత్రం. కాబట్టి అందరినీ ఎంతో మందిని తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నీ రాజ్యంలో నీ సరిగా కనబడటానికి ప్రభావాన్ని కృప చేయండి. ఒక్కొక్క బిడ్డ పైన ప్రభావం మరి సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ కేజీ సెక్షన్ ప్రభా ఈ ప్రైమరీ ఒక్కొక్క బిడ్డ మీద నీ హస్తం నుంచి ప్రభా నీ కృపా హస్తాన్ని చాచి వారిని ప్రభా ఎత్తుకొని కౌగలించుకొని ప్రభా మీరు చేతి నుంచి పరసంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదాలతో వారిని నింపి పంపమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మందిరంలో ప్రభా మాకు ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ బట్టి ప్రభా కంఫర్ట్స్ బట్టి ప్రభా ప్రతి ఈవెంట్ బట్టి మనం స్తుతిస్తూ వస్తున్నాం. బిడ్డల కొరకే నువ్వు ఏర్పాటు చేస్తున్న రిఫ్రెష్మెంట్స్ బట్టి నీకు చెల్లిస్తున్నాం. వారి కొరకే సిద్ధపరిచిన గిఫ్ట్స్ అన్నిటిస్ బట్టి ప్రభావం నీకు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా దేవా మందిరం అందరూ కలిసి పరిచయం జరించడం వల్ల ఎంతవరకు దేవాలు పరిశుద్ధాత్మగా ఉండి ప్రభావం నడిపించడానికై నేను కొనియాడుతూ మనందరినీ మీ కృపల చేతికి అప్పగిస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పెట్ట స్తుతించి ప్రార్థించి పెట్టుకొచ్చున్నాను తండ్రి. అట్లాగే ఉండండి అలా అక్కడ వచ్చి తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలం తోడైనట్టుగా